యోహాను 2వ అధ్యాయము 28వ వచనము 3వ లైన్‌లో మనం చూద్దాము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. కొద్దిగా నన్ను క్షమించండి. కొద్దిగా జలుబు అయింది. డిస్టర్బ్ అయితే నన్ను క్షమించండి. సాధ్యమైనంత వరకు నేను వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ సమయంలో మనము ఒక అంశం మీద మనము ధ్యానం చేసుకుందాము. అంశము యేసుక్రీస్తునందు నిలిచియుండుడి అనే అంశం మీద మనము ధ్యానం చేసుకుందాము. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే యేసయ్య రెండవ రాకడలో మనము సిగ్గు పడకండి, ధైర్యంగా ఉండి యేసుక్రీస్తు నందు నిలిచి ఉండవలనని మనకు యోహాను భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నట్లు మనము చూస్తున్నాము. కాబట్టి ఆయన యందు ఎవరైతే నిలిచి ఉంటారో రెండవ రాకడలో ఎత్తబడతామన్న విషయం మనం తెలుసుకోవాలి. యేసయ్య వచ్చే రెండవ రాకడలో మనం సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండినట్లయితే మనం ఎత్తబడే గుంపులో ఉంటామని యోహాను భక్తుడు స్పష్టంగా మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. అయితే చూడండి, చాలా మట్టుకు మన ఆత్మీయ జీవితంలో మనము గమనించినట్లయితే ఎలక్షన్లు మొదలు పెట్టినప్పుడు చూస్తే ఎలక్షన్లు జరిగేటప్పుడు నేను నిలవబడతాను, నన్ను నిలవబెట్టండి, నేను నిలబడతాను, నన్ను నిలబెట్టండి చాలా మంది అంటుంటారు. అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తది, వీరికి తెలియకుండానే వీళ్ళు కింద పడిపోతుంటారా? నిలబెట్టు, నిలబెట్టు అంటూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా అంటుంటారు అని నేను చాలా సార్లు ఒక్కదాన్నే ఆలోచిస్తుంటా. ఒక్కొక్కసారి నేను నవ్వుకుంటాను. ఎందుకు ఇంతగానం నన్ను నిలబెట్టండి అంటే వాళ్ళకి తెలియదా? నిలబడే ఉంటారు గదా! ఈ విధంగా ఏదో ఒక విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇంకో విషయం మనం గమనించినట్లయితే 4 రోడ్లు కలిసే కాడ ఒక బొమ్మలు నిలబెడతారు. రాజకీయ నాయకుల బొమ్మలు కానివ్వండి, ఇంకా వేరేగా బొమ్మలు నిలబెడతారు. అయితే అవి ఎట్లుంటాయి తెలుసా? ఎండకు ఎండిపోతూ ఉంటాయి. వానకు నానుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి బొమ్మలకు కాళ్ళు ఉండవు. చేతులు ఉండవు. ఇంకా మనం గమనించినట్లయితే ఆ బొమ్మలకు కవర్ కప్పి ఉంటారు. అసలది ఓపెనే చెయ్యరు. ఈ విధంగా ఆ బొమ్మలను కొన్ని సంవత్సరాలైనా ఓపెన్ చేయకుండా అదే విధంగానే పెడుతుంటారు. ఎందుకు పెడతారో వారికే అర్థం కాదు. ఓపెన్ చేయరు. కొన్ని బొమ్మలకు అన్నీ కాళ్ళు, చేతులు లేకుండా పడిపోతాయి. చాలా వికారంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో మనమందరము నిలబెట్టిన ఆ బొమ్మలను మనము గమనించినట్లయితే, మనము ఆ బొమ్మల మాదిరిగా కాకుండగా ఎట్లుండాలంటే మనసు ఉన్న మనుష్యుల వలె యేసయ్యలో నిలిచి ఉండాలనే ఈ వాక్యంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనమందరము ఆ బొమ్మల మాదిరి కాకుండగా మనుష్యులుగా, దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో నిలబడి దేవునికి సాక్షులుగా మనం బ్రతకాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ సమయంలో మనం 3 భాగాలు చూసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏందంటే, యేసయ్యలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు పాపము చేయరు. ఫస్ట్ పాయింట్ ఏందంటే, యేసయ్యలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు పాపము చేయరు. 1వ యోహాను 3వ అధ్యాయము 6వ వచనములో మనము చూసినట్లయితే 1వ యోహాను 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉండు వాడెవ్వడును పాపము చేయడు. పాపము చేయు వాడెవ్వడును ఆయనను చూడను లేదు. ఎవ్వరును లేదు. అంటే ఎరగను లేదు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవ్వడును పాపము చెయ్యడు. పాపము చేయువాడెవ్వడును ఆయనను చూడను లేదు. ఎరగను లేదు. అసలు పాపము అంటే ఏంటి? పాపం అంటే ఏంటి అని మనం చాలా సార్లు అనుమానము కలుగుతూ ఉంటుంది. వ్యభిచారం చేస్తేనే పాపం కాదు. వ్యభిచారం చేస్తేనే పాపమా? అసలు కాదు. అని చాలా సార్లు అనుకుంటూ ఉంటారు చాలా మంది. వ్యభిచారం చేస్తేనే గదా పాపము. ఇంకా మిగతాయి ఏంటి అని చాలా మంది అనుకుంటుంటారు. అయితే 1వ యోహాను 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట వ్రాయబడిందండి. చూడండి. 1వ యోహాను 5వ అధ్యాయము 17వ వచనంలో సకల దుర్నీతియు పాపము. చూడండి. సకల దుర్నీతియు పాపమని యోహాను భక్తుడు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాడు.
చాలా మంది అసలు దుర్నీతి అంటే ఏంటి? ఈ విధంగా కూడా అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపం అంటే ఏంటి అని అడిగే వాళ్ళు ఉన్నారు. సకల దుర్నీతి పాపం అంటే, ఆ దుర్నీతి అంటే ఏంటి అని కూడా అడిగిన వాళ్ళు చాలా మంది అడిగేవాళ్ళున్నారు. అయితే మన హృదయం ఏ ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేస్తూ ఉంటుందో అవన్నీయు దుర్నీతికి సంబంధించిన పాపాలు. మన హృదయంలో మనము పాపములు ఏవేవి ఉంచుకుంటామో, దోషారోపణ చేస్తుందో అవన్నీ కూడా దుర్నీతికి సంబంధించిన పాపాలు. అదే విధంగా మనం ఇంకో విషయం ఆలోచించినట్లయితే మన హృదయము మన యందు మన హృదయములో మన యందు దోషారోపణ చెయ్యని ఎడల ఒకవేళ చేసేది కాకుండగా చేయకుండా మనం ఉండినట్లయితే దేవుని ఎదుట ధైర్యంగా మనము నిలబడతామని 1 యోహాను 3 అధ్యాయము 20, 21 వచనంలో వ్రాయబడి ఉందన్నమాట. మనం పాపం చేయకుండా ఉంటే దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడతామంట. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ ఏ విషయాలలో పాపంలో మనం పడిపోతున్నామో దోషారోపణ చేసే పాపాలు అవన్నీ ఉంటాయి. ఏ ఏ పాపాలు ఉంటాయి అంటే ప్రవర్తన కానివ్వండి, నోటి మాటలు కానివ్వండి, ఎదుటి వాళ్ళను వ్యతిరేక మాటలు. చాలా మంది ఎదుటి వాళ్ళను వాళ్ళు లేనప్పుడు చాలా సభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఉన్నప్పుడు ఒక రీతిగానే మాట్లాడతారు వాళ్ళ గురించి. తర్వాత వాళ్ళ వెనకనే వేరే వాళ్ళకు వీళ్ళ విషయాలు చెప్తూ ఉంటారు. అట్లా ఆహ్, ఎదుటి వారి గురించి వ్యతిరేకమైన మాటలు కానివ్వండి, మనం చూసే ప్రతి చూపులో కూడా పాపం ఉంటుంది. అది మంచి చూపా, ఏ చూపు అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మంచి చూపు, మంచి అభిమానం కలిగిన చూపుతో ఇతరులను చూసినట్టయితే చాలా బాగుంటుంది. వ్యామోహపు చూపుతో చూడడం అది కూడా ఒక పాపమే. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం తిరస్కరించడం ఇవన్నీ కూడా దుర్నీతికి సంబంధించిన పాపాలే. దేవుడు ఏవైతే ఆజ్ఞలు మనకిచ్చాడో అవన్నీ మనం వ్యతిరేకించినామనుకోండి, తిరస్కరించినామనుకోండి అవన్నీ పాపంతో సకల దుర్నీతి పాపాలన్నమాట. దేవుడిచ్చిన ఆజ్ఞలను పవిత్రంగా మనం ఆచరించినట్లయితే మన హృదయంలో ఏది దోషారోపణ అంటూ ఏది చేయదన్న విషయం మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఒకవేళ మన హృదయంలో ఇవి ఏవి లేనట్లయితే దేవుని ఎదుట మనమందరము ధైర్యంగా నిలబడతామని కూడా యోహాను భక్తుడు మనకు చాలా బాగా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే చూడండి ఆ అపొస్తలుల అపొస్తలుడైన పౌలు ఒక విషయం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. 2వ కొరింథీ 1వ అధ్యాయము 12వ వచనంలో చాలా మంచిగా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేదంటే మా అతిశయము ఏదనగా లౌకికం జ్ఞానము అనుసరింపక దేవుడును అనుగ్రహించి పరిశుద్ధతతోనూ నిష్కపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. చూడండి ఎంత స్పష్టంగా పౌలేమంటున్నాడు, మేము గర్వించక గర్వించదగిన విషయంలో ఏమంటే మేము గర్వించే విషయం ఏంటి అంటే ఈ లోకంలో ఉంటున్న జ్ఞానమును మేము అనుసరింపకుండగా దేవుడు దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి ఏదైతే దేవుడు మనకి ఇచ్చిన కృప ఏదైతే ఉందో ఆ కృపను బట్టి ఈ లోకంలో నడుచుకొనుచున్నామని పౌలు అంటున్నాడు. ఇదే కదా మా మనస్సాక్షి మమ్ములను గూర్చి సాక్ష్యాన్ని బట్టి మేము అతిశయపడుచున్నాము. చూడండి, మేము ఈ లోక జ్ఞానముతో మేము అతిశయింపడం లేదు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టే మేము గర్విస్తున్నాము, అతిశయపడుచున్నామని పౌలు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో విషయం కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదని తెలుసా? రోమా 7వ అధ్యాయము 24వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అని అంటున్నాడు. ఎందుకంత ఆ విధంగా అంటున్నాడు పౌలు భక్తుడు అంటే, తాను గతంలో చేసిన పాపాలను బట్టి ఆ విధంగా అంటున్నాడేమో మనకు తెలియదు కానీ గతంలో చాలా ఆయన పాపాలు చేసి ఉన్నాడు. మరి వెంటనే ఇంకో మాట ఏమంటున్నాడు తెలుసా? రోమా 8:2లో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు మూలంగా
పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అంటున్నాడు. యేసుక్రీస్తు మూలముగా పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఆయన చేసిన ఆ పాపాలను బట్టి దేవుడు ఎప్పుడో శిక్ష వేయాలి. కానీ నన్ను ఆ విధంగా ఇచ్చేయకుండగా నన్ను విడిపించినాడు. అక్కడి నుంచి నన్ను రక్షించినాడు దేవుడనేసి చెప్తున్నాను. కాబట్టి మనమందరము ఈ సమయంలో పాపము చేయకుండగా, మనమందరం పాపము జోలికి వెళ్ళక ఆయనలో నిలిచి ఉండినట్లయితే ఎత్తబడే గుంపులో మనం ధైర్యంగా నిలబడతామని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి యేసయ్యలో ఎవరైతే నిలబడి ఉంటారో, నిలిచి ఉంటారో వాళ్ళు పాపము జోలికి వెళ్ళరు, పాపము చేయరు, పాపాన్ని ప్రోత్సహించరు. కాబట్టి మనమందరము ఫస్ట్ పాయింట్ లో యేసయ్యలో ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళు పాపము జోలికి వెళ్ళరన్న విషయం మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఇక రెండో పాయింట్ చూసినట్లయితే, రెండవది యేసయ్యలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు యేసయ్య మాదిరి నడుస్తారు. రెండో పాయింట్ ఏంటంటే, యేసయ్యలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు యేసయ్య మాదిరి నడుస్తారు. అయితే ఈ సమయంలో 1వ యోహాను 2వ అధ్యాయము 6వ వచనంలో మనము చూసినట్లయితే, 1వ యోహాను 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగు నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. చూడండి, ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును నిలుచున్న వాడనని చెప్పుకుని వాడు ఆయన ఎలాగు నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. యేసయ్య నడు తను నడుచుకున్నట్లే మనము కూడా నడుస్తున్నాము. ఒక్కొక్కసారి చూడండి, యేసయ్య మాదిరి మనం ఎప్పుడైనా జీవించినామా? ఒక్కసారి మన హృదయం పరిశీలించుకోవాలి. ఆయన మాదిరి నడుచుకున్నామా? యేసయ్య ఏమంటున్నాడు, కొందరితో నన్ను వెంబడించండి అని చాలా సార్లు అంటాడు. నన్ను వెంబడించండి, నా అడుగుజాడ నడవండి, నేను ఏ విధంగా నేను ఉంటున్నానో ఆ విధంగా ఉండండి అని చాలా సార్లు మనకి జ్ఞాపకం చేస్తుంటాడు. యేసయ్యతో మనుషులు నడవలేకపోతే వెంబడించమని ఎందుకంటాడు? యేసయ్యతో పాటు మనము నడవాలని చాలా సార్లు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషులు నడవలేకపోతే ఇంకా ఎవరితో చెప్తుంటాడు? తప్పకుండా మనకే చెప్తున్నాడు. యేసయ్య వెంట నడిచిన అనుభవాలు మనకుండాలి. యేసయ్య మాదిరి మనం ఒక్క రోజు జీవించినట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. మనం ఆ విధంగా జీవించే మనుషులము, బలహీనులము, పడిపోతుంటాం ఒక్కొక్కసారి. కానీ తిరిగి మరి మనము పశ్చాత్తాపడి నిలబడినట్లయితే దేవుడు తప్పకుండా మనకు ఆశీర్వాదాలు ఇస్తాడనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ స్టెఫెన్ భక్తుని గురించి మనం ఆలోచించినట్లయితే, స్టెఫెను యేసయ్యను వెంబడించి ఆయన దగ్గర కూర్చున్నదే ఆయన క్రియాపూర్వకంగా చేసి చూపించినాడు. యేసయ్య ఏ విధంగా జీవించినాడు సేమ్ అదే మాదిరి స్టెఫెను కూడా అదే విధంగా తను జీవించినట్లు మనం చూస్తున్నాం. స్టెఫెను యేసయ్య గురించి మాట్లాడుతుంటే ఆయన శత్రువులు తెలుసా మెసేజ్ చెప్తున్నాడు. ఒక చోట స్టెఫెను మెసేజ్ చెప్తూ ఉంటే అక్కడ ఉన్న అందరూ యేసయ్యను నమ్మని బిడ్డలు అక్కడ ఉన్న వాళ్ళంతా శత్రువులు తెలుసా. ఆయన మీద పండ్లు కొరుకుతూ రాళ్లతో ఆ పట్టణం బయటకు తీసుకెళ్లి అతని మీద రాళ్ళు విసరి ఆయనను చంపినట్లు మనం చూస్తున్నాం. ఆయన చనిపోతూ కూడా స్టెఫెన్ ఏమంటున్నాడు తెలుసా, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ఏ విధంగా చేసినాడు అదే ప్రార్థన ఈ స్టెఫెన్ కూడా చేసినాడు. ప్రభువా, వీరి మీద ఏ పాపము మోపకమని పెద్దగా అరిచినాడు. అరిచి తన ప్రాణాలు విడిచినట్లు మనము చూస్తున్నాము. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో వ్రాయబడి ఉంది, ప్రభువా వీరి మీద ఏ పాపము మోపకు, వీరిని క్షమించేసేయ్ అని స్టెఫెను ప్రార్థన చేస్తున్నాడు. రాళ్లతో కొట్టిన వారిని స్టెఫెను శపింపలేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా, సేమ్ మొదటి శతాబ్దంలోనే చూడండి యేసయ్య మాదిరి ఆయన ప్రార్థన చేసినాడు. మనం అంటామా? మనం అస్సలు అనలేము. ఎవరైనా ఒక్క మాట అన్నారంటే 10 మాటలు మనం అంటాం. ఒక్క దెబ్బ కొడితే 10 దెబ్బలు కొడతాం మనం. అది మనుషుల బలహీనత. కానీ స్టెఫెను మనకు మాదిరికరంగా చూపిస్తున్నాడు. యేసయ్య ఏ విధంగా ప్రార్థన చేసినాడు అదే విధంగా స్టెఫెను కూడా అదే ప్రార్థన చేసినారు. మరి మనం ఏ విధంగా ఉంటున్నాము? శత్రువులను క్షమిస్తున్నామా? యేసయ్య మాదిరి జీవిస్తున్నామా? స్టెఫెను మాదిరి ఉంటున్నామా? మనము శపింపకూడదు. శపించేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. ఇతరులను శపించే అర్హత మనకు
లేదన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చూడండి యేసయ్య కూడా ఏమని పలికినారో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారు? వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని దేవుడు యేసయ్య తన తండ్రికి క్షమాపణ కోరుతున్నాడు శత్రువుల పట్ల. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో రాయబడినట్లు మనము చూస్తాము. యేసుక్రీస్తు శిలువ పైన ఆయన పడిన ఆ ఆవేదన, శ్రమ పడినప్పుడు తన తండ్రిని వేడుకొని ఉండింటే, నేను నిజంగా చెప్తున్నా 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను పంపేవాడేమో దేవుడు. కానీ ఆ విధంగా ప్రార్థన చేయలేదు. ఆ పని చేయలేదు యేసయ్య. ఒక వ్యూహం అంటే చూడండి, ఒక వ్యూహం అంటే 6,000 మంది అంట చూడండి. 6,000 మంది దూతలు. 12,000 వ్యూహములు అంటే లెక్కేసుకుంటే మనము 72,000 మంది దూతలు. చూడండి ఇంతమంది దూతలు ఒకవేళ ఆ శ్రమ పడేటప్పుడు తండ్రి నా వల్ల అయితే లేదు. నేను ఈ బాధలు భరించలేకపోతున్నా. నన్ను నన్ను రక్షించని ఒక్క ప్రార్థన తన తండ్రికి చేసుంటే అసలు 6,000 మంది దూతలు కాదు 12,000 మంది దూతల్ని పంపించేవాడు. 12,000 మంది దూతల్ని పంపించేవాడు. కానీ ఆ విధంగా చేయలేదు. అదే యేసయ్య దేవుని ప్రణాళిక చొప్పున యేసయ్య ఆ శ్రమను భరించినట్లు మనము చూస్తున్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47, 53లో మనము చూడగలం ఇది. ఈ దూతల గురించి 6,000 మంది దూతలు, 12,000 మంది దూతలు అన్న విషయము స్పష్టంగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి 53 వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి యేసయ్య చివరి గడియలో కూడా చివరి ప్రార్థన ముగించుకొని శిష్యుల దగ్గరకు వచ్చేసినాడు. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకొని ఆయన శిష్యుల దగ్గరికి వచ్చినాడు. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. మనుష్య కుమారుడు అప్పగింపబడబోచున్నాడని శిష్యులతో చెప్పినాడు. రాత్రంతా ప్రార్థన చేసినారు. కానీ శిష్యులు నిద్రపోతున్నారు. యేసయ్య తన ఆవేదన తన తండ్రికి చెప్పుకుంటున్నాడు. అయ్యా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించు అని తన తండ్రిని వేడుకున్నాడు. కానీ మళ్ళా తిరిగి లేదు లేదు నేను ఇది తండ్రి ఏమంటుంది అసలు లేదు లేదు ఇది నువ్వు భరించాలి అని చెప్పినప్పుడు నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పినాడు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ప్రార్థన చేసి బయటకు వచ్చేసరికి శిష్యులను లేపేసరికి వెంటనే యూదా వచ్చినాడు. బోధకుడా అని ముద్దు పెట్టుకున్నట్లు మనం చూస్తున్నాడు. వెంటనే నా చెలికాడా అని అనేసరికి ఏమంటున్నా తెలుసా? నీవు చెయ్యవలసిన పని చేసేసేయి. నువ్వు ఎందుకోసం వచ్చినావు? యూదా అని అంటున్నాడు. యూదా ఇస్కరియోతును యేసు ప్రభు నువ్వు ఎందుకోసం వచ్చావో ఆ పని ముగించుకో నువ్వు తొందరగా అనేసరికి వెంటనే చాలా మంది యేసయ్య మీద పడి పట్టేసుకున్నారు. చూడండి శిష్యులలో ఒకడు ప్రధాన యాజకుని తెలుసా? ఆ శిష్యులలో ప్రధాన యాజకుని దాసుని కొట్టి ఆయన చెవి విరగొట్టేసినాడు. కోపం వచ్చేసింది శిష్యులకు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనేసి. కానీ దేవుడేమంటున్నాడో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనంలో ఒక మాట అంటున్నాడు. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. చూడండి. ఈ చేత చేస్తే ఈ చేత అనుభవిస్తామన్న విషయము దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అతను కత్తి తీసుకొని ఆ రోమా వాళ్ళ రోమా సామ్రాజ్యంలో ఒక వ్యక్తిని కత్తి తీసుకొని నరికేసరికి ఆ చెవిని వెంటనే యేసయ్యకు కోపం వచ్చేసింది. బుద్ధుడు ఆ కత్తిని లోపల పెట్టేసుకో అని ఆ చెవి మరి అతికిచ్చినట్లు మనం చూస్తున్నాం. చూడండి యేసయ్య ఇక్కడ చాలా మంచి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఎదుటివారి నాశనం ఎప్పుడు కోరుకోకూడదు. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. ముందు నీ కత్తిని వరలో పెట్టుకో. నువ్వు ఆ విధంగా చేయదు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే చచ్చిపోతాడు అంటున్నాడు. ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు యేసయ్య. మనము ఎదుటివారి నాశనాన్ని కోరుకోవడానికి మనకు అర్హత అనేది లేదు. మనం ఎదుటివారి కుటుంబాలలో చిచ్చు పెట్టకూడదు. చూడండి చాలా మంది ఈ కాలంలో తెలుసా చిచ్చు పెట్టేస్తుంటారు. మంచి కాపురంలో చిచ్చు పెట్టేస్తుంటారు. ఏదో ఒక రోజు అదే చిచ్చు తన కుటుంబంలో కుటుంబంలోనికి వచ్చి ఆ కుటుంబాన్ని దహించి వేస్తుందనే విషయం అసలు గుర్తు పెట్టుకోరు. కానీ ఎదుటి వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టించడము, భార్యాభర్తల మధ్యన గొడవలు పెట్టించడం ఈ విధంగా చాలా మంది చేస్తుంటారు. ఆ విధంగా చేయకూడదన్న విషయం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అందరూ బాగుండాలి మనం అని ప్రార్థన చేయాలి. అందరూ బాగుండాలి. అందరూ క్షేమంగా ఉండాలి. అందులో మనము కూడా ఉండాలన్న ఆ విషయం ఆలోచించి మనము ప్రార్థన చేయాలి. అందరి కోసం శాపనార్థమైన మాటలు మాట్లాడకూడదు. శాపనార్థమైన ప్రార్థనలు మనము చేయకూడదన్న విషయము మనము
జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో మరి ఒకవేళ యేసయ్య తను నేను నా తండ్రిని వేడుకుంటే ఒకవేళ ఈడ కత్తి పట్టుకొని తన శిష్యుడు తనని నరికినప్పుడు నేనే కాని ఆ యేసయ్య అంటున్నాడు. నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ దూతలను ఇప్పుడే నాకు పంపిస్తాడు. పంపించడని అనుకుంటున్నావా? తప్పకుండా నా తండ్రి పంపిస్తాడు. కానీ నేను ఆ విధంగా చేయనని యేసుక్రీస్తు అక్కడ శిష్యులతో చెప్తున్నాడు. తొందరపడకు. పడి అతను కత్తితో ఆ చెవి నరికినందుకు తొందరపడకు. నేను నాకు చేత కాదనుకుంటున్నావా? నా తండ్రికి ప్రార్థన చేస్తే చాలా మంది దూతలను పంపిస్తాడు. నేను రక్షించుకోలేననుకుంటున్నావా? అది కాదు. ఇది జరగాలి కాబట్టి నువ్వేమి తొందరపడొద్దని తన శిష్యులతో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. ఒక దూతనంట ప్రత్యక్షమైనప్పుడు 1,85,000 మంది చచ్చిపోతారంట చూడండి. ఒక్క దూత ప్రత్యక్షమైనప్పుడు 1,85,000 మంది చచ్చిపోతే, ఇక ఒక్క దూతకే ఇంత శక్తి ఉంటే 72,000 మంది దూతలు దిగి వస్తే శత్రువులు ఉంటారా? ఎ వెంటనే వాళ్ళు నాశనం అయిపోతారు. 12 వ్యూహములు కంటే ఎక్కువ మందిని పంపిస్తాడు నా తండ్రి. అంటే 12,000 మంది అంటే 72,000 మంది దూతలు పంపిస్తాడు. ఒక్క దూతకి ఎంతో శక్తి ఉంటే 12,000 మంది దూతలు కిందకొచ్చి అక్కడున్న వాళ్ళందరినీ దహించి వేయగల శక్తి దేవునికి ఉంది. ఒక్క మాట యేసుక్రీస్తు ప్రార్థన తన తండ్రి చేసింటే కానీ ఆ విధంగా చేయలేదు. కాబట్టి శత్రువులను ప్రేమించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. శత్రువులను ప్రేమించాలి. ఇక్కడ స్టెఫెను అదే చేసినాడు. మరి మనము కూడా అదే విధంగా ప్రార్థన చేయాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఎంత మనకి పలుకుబడి ఉన్నా, ఎంత బలకం ఉన్నా పగలు సాధించుకోవడం యేసయ్య మాదిరి నడుచుకునే వారి పని కాదు. మనకి ఎంత బలమున్నా, డబ్బున్నా, ధనమున్నా, ధాన్యాలున్నా కూడా మనకు పగ సాధించుకోకూడదు. ఉంటాయి. అన్నీ ఉంటాయి. కానీ పగ సాధించుకోకూడదు. మనము ప్రేమతోనే ఇతరులను దగ్గరికి తీసుకోవాలన్న దేవుడు మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. చూడండి యేసయ్యతో మనము నడుస్తే ఎక్కడున్నా గాని వీళ్ళు యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు, వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు అనేది విషయము చెప్పకనే మనం మన ప్రవర్తనను బట్టి తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి పేతురు మన జ్ఞాపకం చేసుకుంటే పేతురు శిష్యులలో ఒక అతను ఏం చేసినాడు తెలుసా? యేసుక్రీస్తుని పట్టుకొని పోయినప్పుడు చలిమంట కాచుకుంటున్నప్పుడు ఒక చిన్న పిల్ల ఏమంటుంది తెలుసా? "నీవు యేసయ్యలో ఒకనివి కదా! నీవు యేసయ్య శిష్యులో ఒకనివి కదా!" అంటే కానే కాదా అంటాడు. 3 సార్లు బొంకుతాడు. కానీ తన ప్రవర్తన తను యేసయ్యతో నడిచిన ఆ ప్రవర్తన అందరూ గమనించి ఉంటారు గదా! ఆయన ప్రవర్తనను బట్టి. కాబట్టి మనము కూడా యేసయ్యతో పాటు మనము నడిచినట్లయితే మన ప్రవర్తన ఎక్కడికి పోదు. యేసయ్య మాదిరి మనం జీవిస్తే ఏదో ఒక రోజు అయ్యో! ఈమె చాలా మంచిగా మంచి ప్రవర్తన కలిగి ఉంది. క్రైస్తవులంటే వీళ్ళు ఈ విధంగా ఉండాలన్న ఆహ్, ఆలోచనలు ఎదుటి వాళ్ళకి కల్పించేటటువంటి ప్రవర్తన మనం కలిగి జీవించాలన్న విషయం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం యేసయ్యతో నడిచి ఉ ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసయ్యలో ఎవరైతే నిలిచి ఉంటారో యేసయ్య మాదిరి నడుస్తారన్న విషయం మనము జ్ఞాపకం చేసుకుందాము. ఇక మూడవది చివరిగా నేను క్లుప్తంగా చెప్తాను. దయచేసి క్షమించండి ఆలస్యమైతే. మూడో పాయింట్ ఏంటంటే యేసయ్యలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు ఒకరినొకడు ప్రేమించుకుంటారు. యేసయ్యలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు ఒకరినొకడు ప్రేమించుకుంటారట. 1 యోహాను 2వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. 1 యోహాను 2వ అధ్యాయం 24వ వచనంలో మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుల యందును తండ్రి యందును నిలుతురు. చూడండి. మీరు మొదటి నుండి దేనిని వింటున్నారో అది మీలో నిలవనీయండి. మీరు ఏదైతే ఏ వాక్యమైతే మీరు వింటున్నారో అది మీలోనే ఉండనివ్వండి. అనే విషయము మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనలో ఏముంది అని ఆలోచిస్తే అది మీలో నిలవనీయండి అని అంటున్నాడు యోహాను అంటే అది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే
మరి తిరిగి యోహాను భక్తుడు మళ్ళీ ఇంకొక మాట కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదో తెలుసా? 1 యోహాను 3:11 ఏమంటున్నాడంటే, మనము ఒకరినొకరము ప్రేమింపవలనని మొదటి నుంచి ఈ వర్తమానం వింటూనే ఉంటున్నాము. ఏమై ఉంటుంది? మొదటి నుంచి మనం ఏ వాక్యం వింటున్నాము? ఏది వింటున్నాము? అని ఆలోచిస్తే మొదటి నుంచి ఏమని వ్రాయబడిందంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకునండి అనే విషయము జ్ఞాపకం చేస్తున్నాడు. 1 యోహాను 3:11 వ్రాయబడి ఉంది. నిన్న చెప్పిన అదే వర్తమానమే, మొన్న చెప్పిన అదే వర్తమానం, ఎప్పటినుంచో చెప్పిన అదే వాక్యమే వ్రాయబడింది. 1 యోహాను 3:11 అయితే 12 ఏమని ఉందంటే చూడండి, మనమంట కయీను వంటి వారముగా ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కయీను మాదిరి ఉండకూడదంట. ఎందుకు కయీను మాదిరి ఉండకూడదంటే, కయీనంట చెడ్డ వాడై ఉండి చెడ్డ క్రియలు చేసినాడంట. చూడండి, కయీను చెడ్డవాడై ఉండి చెడ్డ పనులు చేసినాడు. తన సొంత తమ్ముడిని, తోడ తోడబుట్టిన తమ్ముడిని చంపేసినాడు. ఎందుకంటే హేబేలు మంచి పనులు చేసినాడు. దేవునికి ప్రథమ ఫలములు తను ఇస్తే అది తట్టుకోలేక కయీను ఏం చేసినాడంటే చంపేసినాడు. తన క్రియలు హేబేలు నీతి క్రియలు చేస్తే ఈ కయీను ఏం చేసినాడు, అది ఓర్వలేక కయీను తన సొంత తమ్ముడిని చంపినట్టు చూస్తున్నాం. ఈ వాక్యం అయితే మనం మొదటి నుంచి మనము వింటూనే ఉంటున్నాం. దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలను మీరినట్లు మనము చూస్తున్నాము. కయీను దేవుడిచ్చిన 10 ఆజ్ఞలో 2 ఆజ్ఞలు తిరస్కరించేసినాడు కయీను. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అంటే అక్కడ తిరస్కరించేసినాడు. నరహత్య చేయకూడదు అంటే అక్కడ కయీను అది తిరస్కరించినాడు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కయీను 2 ఆజ్ఞలను తిరస్కరించేసినాడు. కయీను మాదిరి మనం ఉండకుండా హేబేలు మాదిరి మనం ఉండాలనే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలని దేవుడు చెప్తే అది తిరస్కరించేసినాడు. అయితే 1 యోహాను 3:23-24 కూడా ఒక మాట వ్రాయబడింది. 1 యోహాను 3:23-24 ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఎవరైతే ఉన్నాడో ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన యందు నిలిచి ఉండును అని వ్రాయబడింది. చూడండి, ఆయన యందు మనం నిలిచి ఉండాలంట. మనము ఒకవేళ ఆయన యందు మనం నిలిచుంటే మన యందు కూడా ఆయన నిలిచి ఉంటాడు. ఏ పాపం చేయకుండా జాగ్రత్తగా యేసయ్య మనల్ని కాపాడుకుంటూ ఉంటాడనమాట. ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలను నెరవేర్చుకుంటాము యేసయ్య మన దగ్గర నిలిచి ఉంటే. కాబట్టి మనము యేసయ్య మాదిరి మనము నడుచుకోవాలి. కయీను మాదిరి ఉండకుండగా హేబేలు మాదిరి మనము మంచి దేవునికి ప్రథమ ఫలాలు ఇవ్వాలి. కాబట్టి మనము ఈ విధంగా యేసుక్రీస్తు మాదిరి మనం ఈ లోకంలో జీవించాలన్న విషయము దేవుడు మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. కాబట్టి ఇదే సమయంలో మళ్ళీ ఇంకొక వచనం నేను చదువుతాను. 1 యోహాను 4:20 ఏమని రాయబడిందంటే, 1 యోహాను 4:20 ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎవరైతే ప్రేమిస్తున్నానని చెప్తాడో వాడు అబద్ధికుడు అవుతాడంట. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలననే ఆజ్ఞ మన యందు పొంది ఉన్నది. చూడండి, మనము దేవుణ్ణి మనలోన నిలిచి ఉంటే ఎట్లుంటది తెలుసా? మనం ఇతరులని ఎవడైనాను నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తారే కానీ అక్కడ క్రియారూపకంగా చూపించరు. నేను నా సహోదరుని ప్రేమిస్తున్నాను అంటే నువ్వు సహోదరుని ఏ విధంగా ప్రేమిస్తున్నావు? అక్కడ అబద్ధం చెప్తున్నట్లే కదా. నువ్వు కనిపించే ఆ సహోదరుని ప్రేమించినప్పుడు కనిపించని ఆ దేవుని నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావు? ఏ విధంగా నువ్వు ఆయనను పూజిస్తున్నావు అన్న విషయం మనకి యోహాను భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైనా సరే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి పక్కన సహోదరుని ద్వేషిస్తూ ఉంటాడు. సహోదరుని కానివ్వండి, ద్వేషించుకుంటూ తిట్టుకుంటూ వారి గురించి చెడ్డగా ప్రచారాలు చేస్తూ విమర్శించుకుంటూ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళా నేను దేవుని ప్రేమిస్తున్నాను, వాళ్ళు చక్కగా ప్రార్థనలకు వెళ్తారు, చర్చిలకు వెళ్తారు, ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. కానీ తోటి సహోదరులను
ద్వేషించుకుంటారు. వాళ్ళ గురించి చెడ్డ మాటలు చెప్తుంటారు. నే నే ఉన్నవి ఉన్నట్టు, లేనివి లేనట్టు చెప్పుకోవడం అన్నీ విరుద్ధమైన మాటలు తన తోటి సహోదరుల పట్ల ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఆ విధంగా చేయడం ద్వారా మనకేమీ లాభం లేదు. కానీ దేవుని దృష్టిలో మనం ఎంత చెడ్డవాళ్ళమైపోతాం తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞను తిరస్కరించు మనము దేవుని శాపాలకు మనము లోనవుతామే తప్ప దేవుని ఆశీర్వాదాలకు మనం అర్హులము కానే కాదు. కాబట్టి మనం ఇతరులను ఆహ్, ప్రేమించే అర్హత మనం కలిగి ఉండాలనే విషయం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతరులను ప్రేమించాలి, ఇతరులను గౌరవించాలి, ఇతరులను దేవుని సన్నిధికి తీసుకొని రావాలన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అసలు దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎప్పుడు ప్రేమిస్తాడో తెలుసా? రోమా 5:8లో చూసినట్లయితే రోమా 5:8 మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపం చేస్తూనే ఉన్నాము. కానీ దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ఎంత పాపులమైనా కూడా ఆయన నశించిపోచున్న ఆత్మలను వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఏ విధంగా వచ్చినాడు. మనం ఇంకా పాపం చేస్తూ పోతూ ఉంటే ఆయన ఇంకా మనల్ని క్షమించుకుంటూ ఆయన దగ్గరికి తీసుకుంటున్నట్లు మనము చూస్తున్నాం. ఈ సంగతి అస్సలు మనం మర్చిపోకూడదు. మనం ఇంకా పాపులమే, ఇంకా మనమేమి నీతిమంతులం కాదు. అస్సలు నీతిమంతులం కాదు. ఎవ్వరు నీతిమంతులు కాదు. దేవుడు తప్ప ఎవరు నీతిమంతులు కాదు. కానీ అయినా కూడా యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనమందరము ఏ అర్హత లేకున్నా కానీ మనల్ని వెదకి వచ్చి దేవుడు మనల్ని ప్రేమించి ఒక చక్కని రక్షణ భాగ్యాన్ని యేసయ్య మనకిచ్చినాడు. ఆయనకు కృతజ్ఞత మనం చెప్పాలి. మనము నశించిపోతున్నేటప్పుడు ఆయన మనల్ని రక్షించినాడు, రక్షణ ఇచ్చినాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. ఏ ఒక్కరము ఆయన ముందర నిలబడలేము. మనకు ధైర్యం సరిపోదు అస్సలు ఆయన ముందర నిలబడడానికి. కాబట్టి మనమందరము ఒకరినొకరం ప్రేమించుకుంటూ సహోదర ప్రేమ పొందుకుంటూ ఆయన రాకడకు మనమందరము సిద్ధపడదాము. కాబట్టి మనమందరము ఈ సమయంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏదంటే పాపం చేయకుండా ఉందాము. ఆయన వలె నడుచుకుందాము. మనమందరము ఒకరినొకరము పవిత్రమైన ప్రేమతో దేవుని ప్రేమతో అందరిని ప్రేమిద్దాం. దేవునికి దగ్గరవుదాం. ఎత్తబడే గుంపులో మనమందరము ఉండాలని ఈ చిన్న వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.